2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్ 1 లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో 4 మ్యాచ్లు గెలిచాయి రెండు జట్లు. అయితే గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ కావడం, భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ లో తడబడడం వంటివి ప్రతికూల అంశాలుగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాలో ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జి లిండే, కేశవ్ మహారాజులతో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మ్యాచ్ కు ముందు మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ సరిగ్గా ఆడడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తుల గురించి నేను ఎక్కువగా వరి అవుతున్నా. ఎందుకంటే అతన్ని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా. గత ఏడాది అతడు అదరగొట్టాడు, తిరిగి ఫామ్ అందుకుంటాడు. మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతి బ్యాటర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. నాతో సహా జట్టులో ప్రతి ఒక్కరు బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైట్ ఆర్మ్ ఆస్ట్రేలియా లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్ళకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్ ప్లాన్ వారికి స్పష్టత ఉంది కాబట్టి సమస్య లేదు అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసాన్ని కనబర్చాడు. ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ విషయానికి వస్తే తన ఫామ్ గురించి అంతగా బెంగలేదని, కాకపోతే నా బాధంతా ప్రత్యర్థి జట్లకే, అతన్ని ఎలా అడ్డుకుంటారనే దానిపైనే అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం ఇచ్చాడు. ఇక ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో సంజు శాంసన్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మాటలను బట్టి ఇషాన్ కిషన్ తో అభిషేక్ శర్మనే ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయమైపోయింది.